హైదరాబాద్ నగరంలో ఒకేసారి వేలాది ఇళ్ల హ్యాండ్ ఓవర్ కు రంగం సిద్ధమైంది. జేహెచ్ఎంసీ పరిధిలో నిర్మించిన 1,00,000 ఇళ్ల పంపిణీలో ఒకసారి 11,700 ఇళ్లను లబ్ధిదారులకు అందించనుంది ప్రభుత్వం. మొత్తం 7.5 లక్షల దరఖాస్తులు చేసుకుంటే అందులో 95,000 మందితో ఎలిజిబిలిటీ లిస్టు సిద్ధమైందని, వారికి దశల వారీగా ఇళ్ల పంపిణీ చేస్తామంటుంది ప్రభుత్వం. గ్రేటర్ హైదరాబాద్ లో ఈ రోజు నుండి డబుల్ బెడ్రూమ్ ఇల్లు పంపిణీ చేపడుతుంది ప్రభుత్వం. ఇల్లు లేని పేదలకు ఇల్లు అందించేలా రూపొందించింది డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పథకం. ఈ పథకంలో మొదటిసారి గ్రేటర్ హైదరాబాద్ లో మెగా ఇళ్ల పంపిణీ చేయనుంది. హైదరాబాద్ జిల్లాతో పాటు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో వచ్చి 24 నియోజకవర్గాల ప్రతి నియోజకవర్గంలో 500 మంది లబ్ధిదారులను ఎంపిక చేశారు. వారికి ముందుగానే నిర్ణయించిన ప్రాంతాల్లో ఇవాళ లాటరీ పద్ధతిలో బ్లాక్ ఫ్లోర్ ఫ్లాట్లను కేటాయించనున్నారు. పేదలు గౌరవంగా జీవించేలా రూపొందించిన డబుల్ బెడ్రూమ్ ఇళ్ల కల నెరవేరనుంది. జీహెచ్ఎంసీ పరిధిలో 24 నియోజకవర్గాల్లో నేడు 11,700 మంది లబ్ధిదారులకు డిగ్నిటీ డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పంపిణీ చేసేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఒక్కొక్క నియోజకవర్గంలో 500 చొప్పున లబ్ధిదారులను ఎంపిక చేశారు. ఈ రోజు జీహెచ్ఎంసీ పరిధిలో 9 లొకేషన్లలో రాష్ట్ర మంత్రులు, మేయర్, డిప్యూటీ స్పీకర్ ఆయా నియోజకవర్గంలో ఎంపిక చేసిన 11,700 మందికి డబుల్ బెడ్రూమ్ ఇళ్లను లాటరీ ద్వారా కేటాయింపు చేయనున్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా డిగ్నిటీ హౌసింగ్ ప్రోగ్రాం రాష్ట్ర ప్రభుత్వం చేపడుతుంది. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఎకరం 30 నుండి 50 కోట్ల విలువైన డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణం చేశామన్నారు. మరో 15 రోజుల్లో 2వ విడతలో నియోజకవర్గానికి మరో 500 ఇళ్ల చొప్పున పంపిణీ చేస్తామన్నారు. 6 విడతల్లో ఇల్లు పంపిణీ చేస్తామన్నారు. ప్రజలు ఎవరూ ఇబ్బందులు పడొద్దన్న మంత్రి తలసాని అర్హులకు అధికారులు ఫోన్లు చేస్తామని చెప్పారు. మొత్తం నగరంలో 7 లక్షలకు పైగా దరఖాస్తులు వస్తే వాటిలో 95,000 మందిని అర్హులుగా గుర్తించానన్నారు మంత్రి. ఇప్పుడు 69,000 ఇళ్లు సిద్ధంగా ఉన్నాయని, వాటిని పంపిణీ చేస్తామన్నారు. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల రాని వారికి గృహలక్ష్మి పథకంలో ఆర్థిక సాయం చేస్తామన్నారు. ఇవాళ నగరంలో 9 ప్రాంతాల్లో 11,700 ఇళ్లను లబ్ధిదారులకు కేటాయించనున్నారు. మరో 2 వారాల్లో కొత్త లబ్ధిదారుల ఎంపిక జరగనుంది.